హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు శోభా స్పీక్స్. ఐఎమ్ శోభా కళ్యాణి. రైనీ సీజన్ వచ్చేసింది, నెక్స్ట్ వింటర్. పిల్లలకి చాలా తరచుగా కోల్డ్ కాఫ్ వచ్చేస్తూ ఉంటాయండి. కొంచెం పెద్ద పిల్లలకైతే మనం మెడిసిన్ వేస్తాం, సిరప్స్ వేస్తాం. కానీ చిన్న మంత్స్ బేబీకి అంత తొందరగా సిరప్స్ వేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు, ఏ పేరెంట్స్ కూడా. అలాంటప్పుడు మనం ఇంట్లోనే మంచి హోమ్ రెమెడీ, మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకి. ఇప్పుడు మనం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసొద్దాం. తర్వాత ఆయిల్ ఎలా అప్లై చేయాలో నేను మీకు చెప్తాను. మనం కొంచెం 1 కప్పు వరకు మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవ నూనె వేసుకున్న తర్వాత ఆవ నూనె బాగా మరగకుండా కొంచెం వేడెక్కితే సరిపోతుందండి. అయితే ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లివి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు పక్కన పెట్టుకొని ఈ పీసెస్ని ఆవ నూనెలో వేసుకోండి. వెల్లుల్లి చాలా మంచిది, ఈ దగ్గుకి జలుబుకి పిల్లలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ వెల్లుల్లి అనేది మనకి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేయాలి, అంటే లైట్గా వేయకూడదు. బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తేనే అందులో ఉన్న హీట్ అంతా కూడా ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మీరు చూడండి, ఇది గోల్డెన్ బ్రౌన్లో వచ్చినంత వరకు కూడా ఇది కొంచెం ఇలా మరగాలి. వామ్ అండి, ఇక్కడ వెల్లుల్లి ఆల్రెడీ ఇందులో ఆయిల్లో మరుగుతుంది. వామ్ వేసుకుందాం కొంచెం. అలాగే కొంచెం మెంతులు, ఈ మూడింటిని కూడా బాగా మరగనివ్వాలి ఈ మస్టర్డ్ ఆయిల్లో. పిల్లలకి వామ్ అనేది ఎప్పుడైనా సరే బాగా జలుబు చేసినప్పుడు ఏం చేస్తారంటే, వామ్ని బాగా వేపేసి ఒక వైట్ క్లాత్లో కట్టి వాళ్ళ పడుకున్న పిల్లో దగ్గర పెట్టినట్లయితే ఆ వాసనకి కూడా జలుబు అది కూడా బాగా తగ్గుతుంది. ఎప్పుడైనా అనీజీగా ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి, చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ వరకు అయిపోయింది చూడండి, అంటే మనకు ఆయిల్ అయిపోయింది. మొత్తం ఆయిల్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి ఇది బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఏదైనా మీరు గ్లాస్ కంటైనర్, మామూలుగా ప్లాస్టిక్ వాటిలో వేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఆయిల్స్ అనేది గ్లాస్ కంటైనర్లో వేసుకోండి. ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుందాం. మొత్తం ఫిల్టర్ వడకట్టేసుకొని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుందామండి. ఆయిల్ ప్రిపేర్ చేసేసాం కదా, సో నేను గ్లాస్ కంటైనర్లోని ఇదంతా కూడా స్టోర్ చేసుకున్నాను. ఇది ఎలా అంటే బేబీకి ఒక చెస్ట్కి అలాగే వీపుకి కూడా లైట్గా మసాజ్ చేస్తూ ఉండండి, కొంచెం మసాజ్ చేస్తూ ఉండండి. అలాగే మన అరిపాదాలకు కూడా ఆయిల్ బాగా మసాజ్ చేస్తూ ఉండండి. ఇందులో ఉన్న వెల్లుల్లి యొక్క వేడి కూడా బాగా ఈ లోపల ఉన్న కపానంతా కూడా కరిగిస్తుంది. బేబీస్కి చాలా రిలీఫ్ ఇస్తుంది. తొందరగా వాళ్ళకి రిలీఫ్ వచ్చినంత కూడా ఆయిల్ అప్లై చేస్తూ ఉండండి. ఒక 2 days అలా టైం పడుతూ ఉంటుంది కాబట్టి 2-3 days అలా అప్లై చేస్తూ ఉంటే మంచి రిలీఫ్ వస్తుంది బేబీస్కి. సో ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. మీరందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ట్రై చేయండి. అలాగే మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.